మళ్ళీ హవేలీకి వెళ్ళు, నీ లక్ష్యం నెరవేర్చు. నీకు నా తోడు ఎప్పటికీ ఉంటుంది. నువ్వు ఏం నేరం చేశావని ఇంతటి శిక్ష, మా వల్ల ఏం తప్పు జరిగిందని ఈ కష్టాలు, నువ్వు ఎవరికి ద్రోహం చేశావని ఈ కన్నీళ్లు. చెప్పండి చెప్పండి ప్రతాప్ గారు. నాన్నగారు, ఎగ్జైట్ అవ్వకండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్రేమించడమే నేరమా? అభిమానించడమే తప్ప? ఎవరిని ఇష్టపడకూడదా? ఎవరికి దగ్గరవ్వకూడదా? నాన్నగారు, వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. ఎవరు మాకు దగ్గర కావద్దు, ఎవరు మాతో మాట్లాడద్దు. వెళ్ళిపోండి. మా కర్మకు మమ్మల్ని వదిలేసి అందరూ వెళ్ళిపోండి. నాన్నగారు, మా జోలికి రావద్దు, మమ్మల్ని పట్టించుకోవద్దు. చచ్చిపోయామనుకోండి. నాన్నగారు, భయం వేస్తోంది, బ్రతుకంటేనే భయం వేస్తోంది. చచ్చిపోవాలనుంది. రాజావారు, చచ్చిపోవాలనుంది. రాజావారు, ప్లీజ్ అలా మాట్లాడకండి. మీకు మేమంతా ఉన్నాం, మీరు ఒంటరి వారు కాదు. నాన్నగారు, మమ్మల్ని ఓదార్చాల్సిన మీరే ఇలా ఏడుస్తుంటే మేమేం కావాలి? మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? మావయ్య గారు, బాధపడకండి, మంచినీళ్ళు తాగండి. వద్దు. పర్వాలేదు రాజావారు, తాగండి రాజావారు. సారీ, వెరీ సారీ. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినట్టున్నా. ప్రతాప్ గారు, మీ పట్ల మేము ఒక తప్పు చేశాం. ఆఖరి రోజుల్లో కన్న తల్లి ప్రేమకి మిమ్మల్ని దూరం చేశాం.
లేదు నాన్నగారు, అది మీరు చేసిన తప్పు కాదు. నేను కోరుకున్న వారం కనీసం అమ్మ నాతో అయినా కొద్ది రోజులు కలిసి ఉంది, కానీ మీతో కలిసి ఉండే అవకాశమే దొరకలేదు. అందుకే ఈ హవేలీలో అమ్మ మీ పక్కనుంటూ మహారాణి హోదాలో వెలిగిపోవాలని అమ్మని ఇక్కడుండే ఏర్పాటు చేశాను. చూసావా సందీప్, ప్రతాప్కి వాళ్ళమ్మ మీద ఎంత ప్రేముందో చూసావా? చినరాజా వారు, మాధురి గారు, మీ ఆరోగ్యం గురించి ఎంత తాపత్రయపడేవారో గుర్తుందా? మీరు తాగకుండా అడ్డుపడేవారు, మీకోసం బాధపడేవారు, మీ గురించి ఎంతో ఆపేక్షగా మాతో మాట్లాడేవారు. ఒక్కసారి చేతులు జోడించి దండం పెట్టుకోండి, పుణ్యం వస్తుంది. సందీప్, నీకు విషయం తెలుసా? సందీప్ అమాయకుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అతన్ని వదిలిపెట్టొద్దు అంటూ మాధురి ఆంటీ మా దగ్గర మాట తీసుకున్నారు. అవును సందీప్, నువ్వు మాధురి ఆంటీని ఎంతలా ఏడిపించినా ఆవిడ మాత్రం నీ మంచినే కోరుకున్నారు. అమ్మాయి దాని క్యాన్సర్ ఏదో నాకొచ్చిన నా చెల్లెల్ని పొట్టున పెట్టుకుందే. దాని జీవితం ఒక దారిన పడుతుందన్న సమయంలో చావిలా ముంచుకొచ్చింది. దురదృష్టవంతురాలే అది. దురదృష్టవంతులం మనం అత్తయ్య. మాధురత్తయ్యని దూరం చేసుకున్న మనం దురదృష్టవంతులం. నాన్నగారు, సంధ్య, రాజావారు, కాసేపు రెస్ట్ తీసుకుందరు, లోపలికి రండి. మాకిక్కడే విశ్రాంతిగా ఉంది.
స్వామి చెప్పండి స్వామి. సత్యనారాయణ, స్వామి చెప్పండి స్వామీజీ. ఒక ముఖ్యమైన అతిథి రాబోతున్నారు. వెళ్ళి దగ్గరుండి తీసుకురండి. అలాగే స్వామీజీ. అమ్మా రెండమ్మా. స్వామీజీ మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మన్నారు. నేను వస్తున్నట్లు స్వామీజీకి ఎలా తెలుసు? స్వామీజీకి తెలియంది ఏమీ లేదమ్మా. రెండమ్మా రండమ్మా. రండి రండి. రండమ్మా. మాధురి చెప్తే ఏమో అనుకున్నాను. నిజంగా ఈ స్వామీజీ ఎవరో గాని చాలా మహిమలున్నాయి. నా ప్రశ్నలకి ఖచ్చితంగా ఈయన సమాధానం చెప్పగలుగుతారు. ఇక నా సమస్యలు తీరిపోయినట్లే. రండమ్మా. రెండమ్మా. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. బాగున్నావా మృణాళిని? స్వామీజీ, నన్ను క్షమించాలి. మీరెవరో నాకు తెలీదు. నేనెవరో మీకు తెలుసా? నేనెవరో తెలియకుండానే ఇక్కడి దాకా వచ్చావా? అంటే మాధురి మీ గురించి గొప్పగా చెప్పింది. తన చావు గురించి కూడా మీరే ముందుగా చెప్పారని చెప్పింది. హవేలీ గురించి అన్ని విషయాలు మీకు తెలుసని కూడా చెప్పింది. అవునా? స్వామి, మీరు నాకు చిన్న సాయం చెయ్యాలి. నా సందేహాన్ని తీర్చాలి. నా గురించి మీరు చెప్పాలి. నేను మంచిదన్నా చెడ్డదన్నా? బావుంది మృణాళిని. హవేలీలో మీ వాళ్ల మధ్య ఉంటూ ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇక్కడి దాకా వచ్చావా? మీ వాళ్ళనే అడగొచ్చుగా. అది కుదరదు కాబట్టే నేను మీ దగ్గరకు వచ్చాను స్వామి. ఎందుకు కుదరదు? హవేలీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియడం లేదు. నన్ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. చెప్పండి స్వామీజీ, నేను మంచిదన్నా చెడ్డదన్నా? అసలు ఈ సందేహం నీకెందుకు వచ్చింది? ఏం చెప్పమంటారు? నాకేమో నాకు గతం గుర్తు రావడం లేదు. ఎవరో చెప్పినట్లు నేను నడుచుకుంటున్నాను. కానీ నా ప్రవర్తన చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. చెడ్డగా ఉండే మృణాలిని దేవి మంచిగా మారిపోయిందేంటి అని అనుకుంటున్నారు. అందరి మాటలు ఎందుకు పట్టించుకుంటావు? నీకెలా బాగుంది అనుకుంటే అలాగే ఉండొచ్చుగా. అది కాదు స్వామీజీ, ఎవరు నాతో అబద్ధం ఆడుతున్నారో తెలుసుకోవాలి. ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తావు?
తెలుసుకుని ఏం చేస్తావు? ఏం చేస్తానో తర్వాత విషయం స్వామి. ముందు నిజమేంటో నాకు తెలియాలి. నేను మంచిదాన్నా చెడ్డదాన్నా? భర్తను ప్రేమగా చూసుకుంటున్నావు, కొడుకు గురించి దిగులుగా బాధపడుతున్నావు, కోడళ్ల మీద ఆపేక్ష చూపిస్తున్నావు. ఇన్ని చేస్తున్న నిన్ను చెడ్డదానివి అని ఎవరంటున్నారు? ఇంతకంటే మంచితనం ఎవరిలో ఉంటుంది? లేనిపోని సందేహాలతో మనసు పాడు చేసుకోకు. వెళ్ళు, ఇలాగే చక్కగా ఆనందంగా జీవించు. స్వామి, నేను అడుగుతున్నదొకటి, మీరు చెప్తున్నదొకటి. నేనిప్పుడు మంచిగా ప్రవర్తిస్తున్న విషయం గురించి మిమ్మల్ని అడగడం లేదు. నా గతం గురించి అడుగుతున్నాను. వాల్మీకి రామాయణం రాశాడు. ఆయన గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. అంతేగాని ఆయన గతం గురించి ఎవ్వరూ ఆలోచించరు, పట్టించుకోరు. ఎందుకిలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు? నాకేదో అనుమానంగా ఉంది. మీరేదో నా నుండి దాస్తున్నారు. మీరు కూడా హవేలీలో వాళ్ళలాగే ప్రవర్తిస్తున్నారు. అన్నీ తెలిసి కూడా ఏది పైకి చెప్పడం లేదు. ఎందుకు? అందరూ నన్నెందుకిలా మోసం చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు? ఎంతో ఆశతో నేను మీ దగ్గరకొచ్చాను. నా సమస్య పరిష్కారం అవుతుంది అన్న ఆరాటంతో వచ్చాను. ఎందుకు మీరు ఓపెన్ గా మాట్లాడడం లేదు? రాజేశ్వరి, రాజా వాళ్ళలో ఒకరికి ప్రాణగండవని ముందుగానే హెచ్చరించారు. మాధురికి మృత్యుగడియలు ముంచుకొస్తున్నాయని ముందుగానే హెచ్చరించారు. మరి నా వరకొచ్చేసరికి మీరెందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకింత తేడా చూపిస్తున్నారు? చెప్పండి స్వామీజీ. మీకు తెలియదు స్వామీజీ, ఒక్కొక్కళ్ళు నాతో ఒక్కోలా ఆడుకుంటున్నారు. ఆ ప్రతాపు, శశిరేఖ నేను సౌమ్యురాల్ని అంటున్నారు. కానీ సందీప్ నేను ఆస్తి కోసం దౌర్జన్యం చేసిన క్రిమినల్ని అంటున్నాడు. మాధురి నన్ను హంతకురాలు అంటోంది. నేను ఎవరిని నమ్మాలి? మాట్లాడండి స్వామి. నన్ను ఈ ఊబిలోంచి బయటకు లాగండి ప్లీజ్. నువ్వు ఊబిలో లేవు. అతిగా ఆవేశపడి ఇప్పుడు ఊబిలోకి కూరుకుపోవాలనుకుంటున్నావు. నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా వెంటనే హవేలీకి వెళ్ళిపో. ఇలాగే మంచిగా ఉండు, అందరికీ మంచిది. అంటే గతంలో నేను చెడ్డదాన్ని అనే కదా దానర్థం? చెప్పండి స్వామీజీ. మృణాళిని, ఎంత ఆవేశపడ్డా లాభం లేదు. నీకు ఏది ఎప్పుడు ఎలా తెలియాలో అలాగే తెలుస్తుంది. గొడవ పెట్టి లాభం లేదు. బయలుదేరు. స్వామి. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. సారీ ప్రతాప్ గారు, ట్రాఫిక్లో లాక్ అయ్యాను, కాస్త లేట్ అయింది. ఇట్స్ ఓకే.
అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఎనీ ప్రాబ్లం? కొత్త ప్రాబ్లం ఏం లేదు, పాత ప్రాబ్లమే. మనం ముళ్ళ మీద నడుస్తున్నాం, చాలా డేంజరస్. వీలైనంత త్వరగా బయటపడాలి. అవును, మృణాలిని దేవికి గతం గుర్తులేదన్న సంగతి ఆల్రెడీ సందీప్కి తెలిసిపోయింది. ఊరుకోడు, మనల్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తాడు. మృణాలిని దేవిని ఎక్కువ రోజులు మనం గ్రిప్లో ఉంచుకోలేము. అందుకే వీలైనంత త్వరగా మన పని పూర్తి చేసుకోవాలి. యూర్ రైట్, నాకు అదే అనిపిస్తుంది. ఏమాత్రం అనుమానం రాకుండా మనం ఆస్తి డాక్యుమెంట్ పేపర్స్ మీద మృణాలిని సైన్ తీసుకోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు. ప్రతాప్ గారు, ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు?